నా మనసులో ఒక ప్రశ్న ఉంది. చాలా కలవర పెడుతుంది. ఏం ప్రశ్న? ఆ ప్రశ్న ఏంటంటే, మనం ఉదయాన్నే లేస్తూ పండుకునే వరకు ఎంతో మందితో కలిసి తిరుగుతూ ఉంటాం. ఎంతో మందికి సమయాన్ని కేటాయిస్తాం. కానీ అందరూ మన వాళ్ళేనా? ఒకవేళ మన వాళ్ళైతే వారిని ఎలా గుర్తించాలి? వీళ్ళందరిలో మన అనుకునే వాళ్ళు ఎవరు? ఒకవేళ తెలుసుకుంటే జీవితం ప్రశాంతంగా కొనసాగుతుందా? లేకపోతే ఇది తెలుసుకోకనే జీవితాలు అప్ అండ్ డౌన్ అవుతున్నాయా? ఈ విషయం గురించి చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్తావని నేను అనుకుంటున్నాను. రైట్, చాలా అద్భుతమైన ప్రశ్న అడిగినావు. దీని గురించి మనము చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మనం మాట్లాడుకుంటే బాగా దాని యొక్క కన్క్లూజన్ కూడా క్లారిటీ అవుతుంది. ఇప్పుడు మనము పొద్దున్నే లేస్తే పడుకునే వరకు ఆ ఫ్రెండ్స్తో తిరుగుతాము, ఫ్యామిలీస్తో తిరుగుతాము. మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు అక్కడ కొంతమంది కలుస్తారు, చాలామంది కలుస్తుంటారు. సో నిజానికి ఇక్కడ ఉన్న వాళ్ళంతా మన అనుకోవడానికి మనం లేదు. ఎందుకంటే ఒక మనిషితో నువ్వు కలుస్తున్నావంటే స్వయంతో వర్క్ ఉండబట్టే కలుస్తున్నావు. కొంతమంది వర్క్ కోసమే కలుస్తారు, వర్క్ పూర్తయిన తర్వాత సంబంధం లేకుండా వెళ్ళిపోతారు. సో చాలా వరకు మనం తిరిగే పరిచయాలలో ఇద్దరి మధ్యలో మూడో వర్క్ ఏదైతే ఉంటుందో దానికోసమే కలుస్తూ ఉంటాం. సో నిజానికి మన అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మంది మనం తెలుసుకోలేక అందరూ మన వాళ్ళని మోసపోతున్నాం. సో మన అనుకునే వాళ్ళు ఇక్కడ ఎవరు ఉండరు. బేసికల్గా ఉంటారు అనుకునేది చాలా తక్కువ. అది కూడా ఎట్లా తెలుసా, నువ్వు పొద్దున్న లేస్తే అందరితో తిరుగుతున్నావు, అందరితో కలిసి ఉంటున్నావు, అందరితో సరదాగా మాట్లాడుతున్నావు, అందరూ మనోళ్ళే అనుకుంటున్నావు, అంత బాగుంది. ఒకానొక సందర్భంలో నీ లైఫ్లో ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకో, నీకు తెలియని బాధ నీ జీవితంలో వచ్చిందనుకో, అప్పుడు రోజు నువ్వు కలిసే వాళ్ళు వస్తారనే గ్యారంటీ లేదు, రోజు నువ్వు మాట్లాడే మనుషులు నీతో ఉంటారనే గ్యారంటీ లేదు. సో ఆ రోజు నీకు అనిపిస్తుంది, పొద్దున్న లేస్తే నేను ఉన్న మనుషులంతా ఒక అబద్ధం, ఒక విషయాలకు అంటే ఒక విషయం కోసం కలిసిన పరిచయాలు ఇవన్నీ మూలం కాదు. ఒక విషయాల కోసమే కదా కలుస్తుంటాం, మాట్లాడుతుంటాం. నిజానికి నిన్నుగా ఆలోచించి నీ గురించి తెలుసుకొని నీ గురించి ఆలోచించి నీ వెనక వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళని మనం ఎలా గుర్తించాలంటే, నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరితో నువ్వు కలిసిన వ్యక్తివి అందరికీ నువ్వు చెప్పుకో. ఎందుకు? అప్పుడు నీకు అర్థమవుతుంది, వీళ్ళంతా నా వాళ్ళు కాదు, నేను చెప్పే విషయాలు వీళ్ళకి ఎవరికి అర్థం కాదు, నేను చెప్పిన వెంటనే వీళ్ళు ఎవరు అర్థం చేసుకోరని నీకు అనిపిస్తుంది. సో అప్పుడు వెంటనే నీకు ఎంతమంది పరిచయాలున్నా, ఎంతమంది స్నేహితులున్నా, ఎంతమంది బంధువులున్నా, ఎంతమంది నీకు తెలిసిన వాళ్ళున్నా కూడా వెంటనే ఒక ముగ్గురు నలుగురికో నువ్వు షేర్ చేసుకోవాలనుకుంటావు. నీ యొక్క కష్టం కావచ్చు, నీకు ఉన్న బాధ కావచ్చు, నీకు రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎవరికైతే నువ్వు ఫోన్ చేస్తావో, ఎవరికైతే చెప్పాలని ప్రయత్నిస్తావో, ఎవరితో అయితే నువ్వు కలిసి నీ యొక్క విషయాలను పంచుకోవాలనుకుంటే వాళ్ళే నీ వాళ్ళు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా నీతో ఉండరు, నీ చుట్టే తిరగరు, నీతో మాట్లాడుతూ ఉండరు. మిగతా అదంతా మనం మాట్లాడేది, మనం కలిసి ఉండేది, మనం కలిసి తిరిగేది అంతా అబద్ధమే, తాత్కాలికం, టెంపరీ అంతే. పర్మనెంట్గా నిన్ను అర్థం చేసుకునేవాడు ఎప్పుడు నీ చుట్టూ ఉండడు, ఎప్పుడు నీతో తిరగడు, ఎప్పుడు నీ గురించి ఆలోచించడు. సో పొద్దున్న లేసి పడుకునే వరకు మనం ఎంతమందితో ఉన్నా కూడా వాళ్ళందరూ మన అనుకోవడం మూర్ఖత్వం. ఎవరు మన వాళ్ళు కాదు, ఎవరు కూడా మన గురించి పాజిటివ్గా ఆలోచించరు. ఎందుకంటే నీతో ఉన్న వ్యక్తులు వాళ్ళకి కావాల్సింది ఏందో చూసుకొని వెళ్ళిపోయే వాళ్ళే ఉంటారు. నీ వల్ల వాళ్ళకి ఏం ఉపయోగపడతావో, ఏదైతే నీ వల్ల వాళ్ళకి ఏం ఉపయోగపడతావో, లేకుంటే ఏం జరుగుతుంది అని ఆలోచించి వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో నేనేమంటున్నా అంటే, నిజాలు తెలుసుకోవాలి, రియాలిటీకి రావాలి. మనం ఎప్పుడైతే రియాలిటీకి వస్తామో అప్పుడే వాస్తవాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఇది కదా జీవితం అని తెలుస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక చిన్న విషయం చెప్తా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు నీ లైఫ్లో బాగా క్లోజ్గా నీతో ఉన్నారు అంటే, క్లోజ్గా ఉన్నంత మాత్రాన నీ వాళ్ళని నువ్వు ఎందుకు అనుకోవాలి? నీ పక్కన ఊరికే తిరుగుతున్నంత మాత్రాన నీ వాళ్ళని ఎందుకు అనుకోవాలి? నీ గురించి సరదాగా మాట్లాడుతున్నంత మాత్రాన నీ కష్టం తీరుస్తారని ఎందుకు అనుకోవాలి? సో వీళ్ళంతా తాత్కాలికమైన మనుషులు. ఆ మనుషులని నువ్వేమనుకుంటున్నావు అంటే విలువైన బంధాలు అనుకుంటున్నావు. విలువైన బంధాలు ఎట్లంటే అట్లా పుట్టేవి కావు, ఎప్పుడు వాళ్ళతో ఉండేవి కావు. సమయం అనేది ఒక రోజు వచ్చినప్పుడు వాళ్ళకే మన యొక్క బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, ఏదైనా చెప్పుకుంటాం. ఆ చెప్పుకునే చాలా తక్కువ మందిలో మన వాళ్ళు ఉంటారు.
వాళ్ళే నిజమైన మన వాళ్ళు. మనం ఏం చేస్తాం తెలుసా, ఈ భౌతికమైన మాయ ప్రపంచంలో అందరూ మాయంగా అంటే నటించే మనుషులకి దగ్గరైపోతాం. వాళ్ళే నిజమని మనం నమ్ముతాం, వాళ్ళే నిజమైన బంధం అని తిరుగుతాం. ఇలాంటి వాళ్ళ కోసం మనం అనుకునే వాళ్ళు ఎక్కడో ఉండే వాళ్ళని దూరం చేసుకుంటాం. సో ఎందుకంటే ఈ మాయ ప్రపంచంలో వీళ్ళ మాయ మాటలకి మనం నమ్ముతాం, ఈ మాయలో పడిపోతాం. అయ్యో వీళ్ళంతా నా వాళ్ళు, నీ గురించి ఒక పాజిటివ్ మాట్లాడగానే మనం ఏమనుకుంటాం, అయ్యో నా గురించి ఎంత ఆలోచిస్తుండని. ఆలోచించడం గొప్ప కాదు, నీ గురించి మాట్లాడడం గొప్ప కాదు. నీకు ఉన్న పరిస్థితుల్లో నీ పక్కన నిల్చో ఉన్న వాళ్ళే గొప్ప, నీ భుజం తట్టే వాళ్ళు గొప్ప, నీ వెనక నిలబడే వాళ్ళు గొప్ప. వాళ్ళెవరు కూడా రోజు నువ్వు తిరిగే వాళ్ళల్లో ఉండరు. సో పొద్దున్నే లేసే పడుకునే వరకు అందరితో ఉన్నంత మాత్రం అందరూ మన వాళ్ళు కాదు. సో ఇది మాయ ప్రపంచం, అందరూ నటీనటులే ఇక్కడ. వాళ్ళ పాత్రని చాలా అద్భుతంగా పోషించే ప్రయాణంలో చాలామంది ఉన్నారు కాబట్టి ఈ యొక్క పాత్రను చూసి మనం అట్రాక్ట్ అయిపోతున్నాం. సో కొంచెం మనం ఏం చేయాలి తెలుసా, మన జీవితంలో కొంచెం అవేర్నెస్ రావాలి, మన జీవితంలో కొంచెం పాజిటివ్ థాట్స్ అనేది మనం పెంచుకోవాలి. నిజానికి మన అనుకునే వాళ్ళు వేలల్లోనే ఉంటారు, వేలల్లో ఉండరు, జస్ట్ వేలల్లోనే ఉంటారు. వాళ్ళే మన వాళ్ళు. సో వీళ్ళని జాగ్రత్త ఉంచుకోకుండా మిగతా వాళ్ళందరితో ఉండి విలువైన బంధాలని మనం కోల్పోతున్నాం. సో నేనేమంటున్నా అంటే కంటికి కనిపించేవన్నీ అందంగానే కనిపిస్తాయి, నిజానికి అవన్నీ అబద్ధాలే. అర్థమవుతుందా? నిజానికి అవన్నీ అబద్ధాలే. సో ఇవన్నీ అబద్ధాలని పట్టుకొని కంటికి ఏది కనిపిస్తే అదే నిజమని మనం మర్చిపోతున్నాం. సో నేను అనేది అదే. సో భౌతికంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే చుట్టూ పెద్ద ప్రపంచం ఉంది, అందులో చాలామంది పాత్ర పోషించే వాళ్ళు ఉన్నారు. అందులో మనం ఒక చిన్న క్యారెక్టర్ అంతే, చిన్న ఒక పాత్ర పోషిస్తున్నాం అంతే. చుట్టూ చాలామంది వాళ్ళు నిన్ను ఆకర్షితంగా చేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ గొప్పలు నీ నోటి ద్వారా చెప్పించుకోవాలనే ఒక ఆనందంలో బతికేస్తూ ఉంటారు. సో నీ చుట్టూ అర్థం కాని ఒక డ్రామాటిక్ డ్రామా జరుగుతుంది. సో దాంట్లో ఆ మాయలు నువ్వు పడిపోతున్నావు. పడిపోయిన తర్వాత అటు ఇటు చూస్తే నీ గురించి మాట్లాడిన వాళ్ళు కనిపిస్తలేరు, నీతో తిరిగే వాళ్ళు కనిపిస్తలేరు, నీ గురించి గొప్పలు మాట్లాడిన వాళ్ళు కనిపిస్తలేరు. అప్పుడు నీకు అర్థమవుతుంది, నీకు నువ్వే లేవాలి, నీ కాళ్ళు నువ్వే లేపుకోవాలి, పడితే నువ్వే లేపుకోవాలి, నీ దుమ్ము నువ్వే దులుపుకోవాలి, నీ చెయ్యి నువ్వే వేయాలి. సో కాబట్టి నేనేమంటున్నా అంటే అందరూ మన వాళ్ళు కాదు, చాలా చాలా తక్కువ మంది మన వాళ్ళు. ఆ తక్కువ మంది మన వాళ్ళు అనుకునే వాళ్ళని ఎప్పుడు కూడా అవసరం లేని వాళ్ళ గురించి దూరం చేసుకోవద్దు. సో జీవితం మనం ఎలా చూస్తే అలా కనిపిస్తుంది, ఎలా ఆలోచిస్తే అలా అర్థమవుతుంది. సో నేనేమంటున్నా అంటే సో అందరినీ మనం నమ్మడానికి ఇక్కడ వీలు లేదు. అందరితో కలిసి ఉండు కానీ ఎవరిని నమ్మకు. అర్థమవుతుందా? అందరితో కలిసి ఉండు కానీ ఎవరిని నమ్మకు ఫైనల్గా. సో అందరితో బాగా మాట్లాడు కానీ ఎవరి మాటలు నిజమని నమ్మకు. అర్థమవుతుందా? నువ్వు అందరితో బాగుండు, అందరితో కలిసి ఉండు, అందరి మాటలు విను కానీ ఎవరి మాటలు నిజమని నమ్మకు. అందరూ నీ వాళ్ళని ఎప్పుడు అనుకోకు. సో ఎవరిని నమ్మకు. వన్ డే వచ్చిన రోజు వీళ్ళంతా మాయ, చుట్టూ ఉన్న వాళ్ళంతా తాత్కాలిక మనుషులని ఒక రోజు తెలుస్తుంది. సో నీ శరీరాన్ని అట్లా తయారు చేసుకోవాలి, నీ ఆలోచనని అలా సృష్టించుకోవాలి, నీ మనసుని నువ్వు అలా కంట్రోల్ చేసుకోవాలి. సో ఇలా ఉండే ప్రతి మనిషికి జీవితం ఎలా వచ్చినా కూడా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి సంతోషాలు వచ్చినా కరెక్ట్గా ఎదుర్కోగలుగుతాడు, బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్ళగలుగుతాడు. సో అర్థమైంది సబ్జెక్ట్ అయితే. చాలా అద్భుతమైన ప్రశ్నకి నీకు చెప్పాలనుకున్న సమాధానం కూడా అర్థమయ్యేటట్టు చెప్పినా అని నేను అనుకుంటున్నాను. అద్భుతంగా చెప్పారు.